తిరుమల లడ్డూను అపవిత్రం చేసినందుకు నిరసనగా సనాతన ధర్మ విలువల పరిరక్షణ కోసం ఢిల్లీలో తెలుగు స్టూడెంట్స్ అండ్ యూత్ అసోసియేషన్ సభ్యులు పాదయాత్ర చేపట్టారు. లడ్డూ కల్తీ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటున్న తెలుగు స్టూడెంట్స్ అండ్ యూత్ అసోసియేషన్ సభ్యులతో మా ప్రతినిధి కళ ఫేస్ టు ఫేస్. లడ్డు వ్యవహారం దేశ రాజధానికి చేరింది. దాదాపు ఉదయం నుంచి కూడా 10 గంటల నుంచి కూడా ఇక్కడ మనం అశోక్ రోడ్లో ఉన్నాము. ఢిల్లీలో ఒక ముఖ్యమైనటువంటి సెంటర్ ప్లేస్ అంటే తెలుగు వాళ్ళకు ఒక సెంటర్ ప్లేస్. ఇక్కడ ఉదయం నుంచి కూడా లడ్డు వ్యవహారానికి సంబంధించినటువంటి ఒక ఇన్ఫర్మేషన్తో కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి తెలుగు అసోసియేషన్కి అంటే స్టూడెంట్స్ వెల్ఫేర్ స్టూడెంట్స్ యూనియన్కి సంబంధించినటువంటి పాదయాత్ర చేపడుతున్నారన్నటువంటి ఇన్ఫర్మేషన్ రాగానే కవర్ చేయడం కొరకు వచ్చాం. కానీ ఇక్కడ చూస్తే అడ్డుకోవడం జరిగింది. ఇక్కడ అశోక్ రోడ్లో ఉన్నాము. అయితే వీళ్ళు ఎక్కడ నుంచి వాళ్ళు పాదయాత్ర చేస్తూ వచ్చారు, ఏ అంశం మీద పాదయాత్ర చేస్తున్నారు అన్నటువంటిది వాళ్ళ నుంచి అడిగే తెలుసుకుందాం. సార్ నమస్తే అండి, తెలుగు వాళ్ళే కదా మీరు? అంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామి దాదాపు కొన్ని రోజుల నుంచి కూడా లడ్డు వ్యవహారానికి సంబంధించిన అంశం మీదనే మీరు పాదయాత్ర చేస్తున్నారనిపిస్తుంది. అయితే ఎందుకు మీరు పాదయాత్ర చేయాలనుకుంటున్నారు, ఏంటి? ఒక తెలుగువాడిగా మేమందరం కూడా గర్వించేది ఏంటంటే ఈరోజు బాలాజీ ఏదైతే శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు ఏదైతే ఉందో ఇది కేవలం ఒక రాష్ట్రానికి, ఒక మతానికి, ఒక దేశానికి కూడా సంబంధించిన విషయం కాదు. ఈరోజు ప్రపంచంలో ఎక్కడ ఎవరు కూడా ఈరోజు వెంకటేశ్వర స్వామి భక్తులు తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చి అతను భక్తులు చెల్లించుకుని లడ్డూను ఈరోజు ఇలాంటి ప్రసాదం ప్రపంచంలో కూడా ఎక్కడ దొరకదు అని చెప్పేటటువంటి హిందూ సాంప్రదాయంలో మొదటి స్థానంలో నిలుస్తుంది. ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి ఓన్లీ భక్తే కాదు, ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వచ్చేటటువంటి యొక్క నిధి ద్వారా కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది ఈరోజు స్టూడెంట్స్ చదివేటటువంటి పరిస్థితి, కొన్ని కోట్ల మంది ఈరోజు రోగులు ఆయన ద్వారా బయటపడుతూ ఉన్నారు. అట్లా తీసుకుంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కాదు ప్రపంచ దేశాల్లోనే ఈరోజు వెంకటేశ్వర స్వామి దేవాలయాలు, గుళ్ళు ఈరోజు తిరుమల నుంచి వచ్చేటటువంటి నిధి ద్వారా అమెరికాలో కావచ్చు, వాషింగ్టన్లో కావచ్చు, ఇంగ్లాండ్లో కావచ్చు, ఢిల్లీలో కావచ్చు, అండమాన్ నికోబార్లో ఎక్కడ పోయినా కూడా ఈరోజు వెంకటేశ్వర స్వామి సొంత నిధులతోనే ఈరోజు ఎవరి దయా దాక్షిణ్యాలపైన నిలబడకుండా ఈరోజు టెంపుల్ నిరసించేటటువంటి పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఈరోజు రాజకీయాలకు అతీతంగా ఈ యొక్క ప్రసాదాన్ని తీసుకోవాల్సినటువంటి తరుణంలో ఈరోజు రాజకీయం లేకి వెంకటేశ్వర స్వామిని కూడా ఆంధ్రప్రదేశ్లో లాగారు. నిజంగా ఈరోజు తెలుగువాడు ఎక్కడున్నా కూడా వెంకటేశ్వర స్వామి భక్తులు ఎక్కడున్నా కూడా చింతించేటటువంటి పరిస్థితి. వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళని శిక్షించాలి. వాళ్ళని ఏదైతే టీటీడీ చైర్మన్ అప్పట్లో ఉన్నటువంటి కరుణాకర్ రెడ్డి గారు ఏదైతే గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా చైర్మన్ అయ్యారు, అప్పుడు కూడా ఈరోజు ఆ రోజు కాంట్రవర్సీ క్రియేట్ చేశారు. ఏంటంటే వెంకటేశ్వర స్వామికి 7 కొండలు అవసరం లేదు, 5 కొండలే చాలు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అదే వ్యక్తి టీటీడీ చైర్మన్ అయిన తర్వాత ఈరోజు లడ్డూలో కమిషన్ల కోసం కకృతపరి ఈరోజు లడ్డూను కూడా కాంట్రవర్సీ చేసేటటువంటి పరిస్థితి. లడ్డూలో నెయ్యిలో కల్తీ ఉందా లేదా అనేది పక్కన పెడితే హిందువుల మనోభావాలపైన దెబ్బతీసేటటువంటి కుట్ర ఈరోజు హైందవ సాంప్రదాయాన్ని పట్ల ఈరోజు ఏదైతే దాడి జరుగుతుందో దానిలో భాగంగానే ఇది జరిగింది. కాబట్టి ఏదైతే దీనికి కారకులు అయ్యారో వీటిని సుబ్బారెడ్డి కావచ్చు, కరుణాకర్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఎవరికైనా కూడా సిబిఐ ఎంక్వైరీ చేయించి ఇక పాదయాత్రలో చేయడం గల కారణం ఏంటంటే ఢిల్లీలో ఈరోజు మేము వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర నుంచి ఏపీఎన్ భవన్ దగ్గర కూడా జరగడం ఏంటంటే నరేంద్ర మోదీ గారిని కూడా మేము కోరుకుంటా ఉన్నాం. ఆయన కూడా శ్రీవారి భక్తుడే. ఈ లడ్డూ కాంట్రవర్సీని ఏదైతే ఉందో హిందువులపైన దాడిని ఈరోజు లడ్డూ వ్యవహారం రాగానే, హిందూ వ్యవహారం రాగానే ఎక్కడెక్కడ వాళ్ళంతా వచ్చి మాట్లాడతారు, డిబేట్లో మాట్లాడతారు. చివరికి సినిమా వాళ్ళు కూడా ప్రకాష్ రాజు నిన్న చూస్తూ ఉన్నాం, లడ్డూ పైన ఆయన కామెడీగా మాట్లాడడం. అంటే హిందువుల పైన దాడి ఏ విధంగా జరిగినా కూడా ఆయన కామెడీగా మాట్లాడారు అంటున్నారు. కానీ ఆయన ఎక్కడ కూడా సెక్యులరిజం పేరు నేను వాడలేదు, జస్ట్ అంటే ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయాల గురించి అన్నటువంటి అంశాన్ని మాత్రమే ఆయన చెప్పాడు. ఆయన కామెడీగా ఎక్కడ మాట్లాడలేదు. ఆయన ఇదే ఢిల్లీ యూనివర్సిటీలో, ఇదే జేఎన్ఏ యూనివర్సిటీలో, ఇదే ఢిల్లీ యూనివర్సిటీలో దేశ వ్యతిరేక శక్తులతో అనేక రకమైనటువంటి సమావేశాల్లో పాల్గొన్నాడు. హిందూ సాంప్రదాయాలకు వ్యతిరేకంగా పాల్గొన్నాడు. వాళ్ళ శ్రీమతి మళ్ళీ హిందూ అని చెప్తాడు. కానీ ఇక్కడికి వచ్చే లోపల హిందూ యొక్క సాంప్రదాయాలపైన ఏ విధంగా దాడి చేయాలని చెప్పేసి చాలా చాకచక్యంగా మాట్లాడతాడు. మేము చెప్పేది ఏంటంటే మేము ఇతర మతాలను ఎప్పుడు కూడా దూషించం, ఇతర వేషధారణలను మేము దూషించం. హిందువులు మీరు చూడండి, ఎవరు ప్రసాదం ఇచ్చినా తింటారు.
ఏ గుడికి వెళ్ళినా కూడా మేము స్నేహితులు వెళ్ళినప్పుడు వాళ్ళ గౌరవాలను ఆధారంగానే మేము ముందుకెళ్తాం. కానీ హిందూ దగ్గరికి వచ్చే లోపల వీళ్ళందరూ కూడా ఏకతాటిమైన దాడి చేసేటటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఏదైతే ఈ లడ్డూ వ్యవహారం ఉందో వీటిపైన సిబిఐ ఎంక్వైరీ చేయాలా. హిందువుల మనోభావాలను అయితే దెబ్బతీశారు కదా. రాష్ట్ర ప్రభుత్వం సిట్ని ఏర్పాటు చేసింది కదా. రాష్ట్ర ప్రభుత్వం సిట్ని ఏర్పాటు చేసిందే ముఖ్యమంత్రి. అప్పుడున్న ముఖ్యమంత్రి కూడా దాంట్లోకి సిట్టులో ఉన్నటువంటి అదే అధికారులే కదా ఉంది, కొత్త అధికారులు కాదు కదా వాళ్ళు. వాళ్ళపైన మాకు నమ్మకం లేదు, విశ్వాసం లేదు. కాబట్టి ఈరోజు మేము సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం. కాబట్టి స్వయాన చీఫ్ మినిస్టర్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు, చెప్పారు ఆయన. ఇంతకన్నా చెప్పడానికి ఏం లేదు, కల్తీ జరిగింది అని. ఏదైతే టెస్ట్ ల్యాబ్లో చేశారో ఆ విధమైనటువంటి మొత్తం కూడా రిజల్ట్ వచ్చింది అని చెప్పారు. కాబట్టి ఇప్పటికైనా కూడా బేషరతుగా అది సిగ్గుచేటు గవర్నమెంట్ చెప్పడం. కాబట్టి ఎవరైతే అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం అనగానే రాజకీయ నాయకులకు ఎవరైతే పోస్టులు రాలేదో వాళ్ళందరికీ కూడా అక్కడ తిష్టవేసి ఈరోజు కమిషన్ల కోసం ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా టీటీడీ చైర్మన్ కట్టబెట్టేటటువంటి పరిస్థితి వస్తుంది. ఇప్పటికైనా కూడా మనం చూస్తున్నాం ఈ యొక్క దేశంలో, రాష్ట్రంలో ఏ క్రిస్టియన్ కానీ ఏ మసీదులు కానీ గవర్నమెంట్ స్వాధీనం చేసుకొని నడుపుతుందా? కానీ టీటీడీ సంబంధించినట్టు మాత్రమే, హిందువులకు సంబంధించిన గుడులకు మాత్రమే ఎందుకు ఈరోజు గవర్నమెంట్ అనేక రకాలమైనటువంటి పన్నులేసి ఈరోజు స్వాధీనం చేసుకుంటుంది. కాబట్టి ఇలాంటి రాజకీయ నాయకులు పునరావాసాల కేంద్రాలుగా ఈరోజు మా హిందూ దేవాలయాలు ఉండకూడదని చెప్పేసి ఈరోజు మేము పాదయాత్ర చేయడం జరిగింది. టీటీడీ ధర్మ అంటే ఏదైతే టీటీడీ బోర్డు ఉందో ఆ బోర్డులో ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు ఒక వర్గానికి చెందినటువంటి వాళ్ళే అని అంటారు. ఒక భక్తుడిగా, ఒక సామాన్య వ్యక్తిగా మీరు ఏం కోరుకుంటారు? ఒక సామాన్య భక్తుడిగా మేము ఏం కోరుకుంటున్నామంటే, ఎవరైనా కూడా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా స్వామిని ఫ్రీగా దర్శనం చేసుకొని అక్కడ ఆయన ఆశీస్సులు తీసుకోవాలని కోరుకుంటారు. కానీ ఇప్పుడున్న పరిస్థితి అలాగా లేదు. కామన్ మ్యాన్ ఈరోజు బాలాజీ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకోవాలంటే 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు పడుతుంది. కానీ ఒక వీఐపీ వెళ్ళాలంటే 10 రోజులు దర్శనం చేసుకుని వస్తున్నాడు. ఒక లడ్డు కావాలంటే ఈరోజు ఆధార్ కార్డు, ఒక లడ్డు కోసం ఆధార్ కార్డు ఇచ్చి 2 లడ్డూలు అని చెప్తా ఉన్నారు. కానీ వీఐపీ వెళ్తే ఎన్ని లడ్డూలైనా తీసుకోవచ్చు. కాబట్టి ఏదైతే కామన్ మ్యాన్కు అనుగుణంగా ఒక సాధారణ వ్యక్తి వెళ్ళి ఈరోజు బాలాజీ స్వామిని, ఏదైతే శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలన్నటువంటి వసతి కల్పించాలి. అదేవిధంగా లడ్డు ఏదైతే కాంట్రవర్సీలో జరిగిందో, హిందూ వాళ్ళు అది కల్తీ జరిగిందా లేదా తర్వాత విషయం, కానీ హిందువుల్లో ఒక విధమైనటువంటి యొక్క వాళ్ళు క్రియేట్ చేయగలిగారు కదా ప్రసాదం పైన. కాబట్టి హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ యొక్క మాటలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళ యొక్క రాజకీయ నాయకుల యొక్క చేష్టలు ఉన్నాయి, వాళ్ళ అధికారుల యొక్క మొత్తం కూడా వ్యవహారం ఉంది. కాబట్టి ఎలాంటి అధికారి అయినా, ఎలాంటి నాయకుడైనా, ఎలాంటి స్థాయి వ్యక్తి అయినా కూడా అవసరమైతే జగన్మోహన్ రెడ్డి ఇన్వాల్వ్ అయితే ఆయన పైన కూడా అరెస్ట్ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అయితే జగన్మోహన్ రెడ్డి తిరుపతిని దర్శించాలని వెళ్తే అక్కడ అడ్డుకున్నారు అంటే ఒక మతం సంబంధించినటువంటి ఇష్యూని తీసుకొని వస్తున్నారు, ఇదేం దేశం అని ఆయన ప్రెస్ మీట్లోనే స్వయంగా చెప్పడం జరిగింది. దీని గురించి మీరేమంటారు? ఆయన చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఏ రోజున తిరుమల వెంకటేశ్వర స్వామికి సతీ సమేతంగా ఆయన పట్టు వస్త్రాలు సమర్పించిన దాఖలాలు ఉన్నాయా? సమర్పించారు కదా. సతీ సమేతంగా, సతీ సమేతంగా లేదు, సతీ సమేతంగా అంటే చైర్మన్ గాని ఒక సీఎం పదవిలో ఉన్నటువంటి ఇప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఏ చీఫ్ మినిస్టర్ వచ్చినా కూడా సతీ సమేతంగానే ఈ రోజు మనం ఇవ్వాలి. అంటే ఆయన పని నేనేమంటే హిందూ నా తండ్రి కూడా ఇచ్చాడు, నేను కూడా ఇచ్చాను, ఇందులో ఏముంది అని అంటున్నారు. హిందూ సాంప్రదాయాలను ఎవరైనా గౌరవించాలి. చీఫ్ మినిస్టర్ కావచ్చు, అంతకన్నా పై స్థాయి ప్రధానమంత్రి గారు కావచ్చు, రాష్ట్రపతి గారు కావచ్చు, ఇవి మతానికి సంబంధించినటువంటి మనోభావాలు. ఈరోజు నేను ఒక మసీదుకి వెళ్తాను, ఒక చర్చికి వెళ్తాను, అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయాలకు అనుగుణంగా నేను లోపలికి వెళ్ళాలి. నేను చెప్పులు వేసుకెళ్తాను లోపలికంటే అవుతుందా? కాదు. అంటే తిరుమల వెంకటేశ్వర స్వామిలో వస్త్రధారణ కానీ, అక్కడ ఉన్నటువంటి అన్య మతస్థులు ఎవరు వచ్చినా కూడా అక్కడ ఈ సాంప్రదాయాలను నేను గౌరవిస్తాను. హిందూ మతానికి పట్ల నాకు గౌరవం ఉంది, ఈ సంస్కృతి పట్ల నాకు గౌరవం ఉంది నేను అని చెప్పేసి అక్కడ సంతకం చేయడం అనేది తప్పేం కాదు. అది ఆయన ఈగో ప్రాబ్లం వచ్చి ఈరోజు నేను దర్శనమైనా చేసుకోను కానీ దానికి మాట్లాడుతూ నా మతం అది కాదు, ఇది కాదు, నా కులం ఏంటో అది కాదు, ఇది కాదు అని చెప్తా ఉన్నాడు. అంటే దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు ఆయనకు మతం కనపడిందా? అంటే ఎలక్షన్స్కి వెళ్ళేటప్పుడు కులాల వారీగా, మతాల వారిగా లాస్ట్కు ఇతను జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చే లోపల హిందువులను కూడా ఈరోజు కులాల వారిగా విభజించడానికి ఈయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాబట్టి అక్కడున్న భక్తులను కూడా ఈరోజు కులాల వారీగా, మతాల వారీగా
ఇప్పుడు ఈరోజు నేను కూడా కడప జిల్లా, అక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి తొలి గడప దేవుని కడప. ఆ దేవుని కడప లేపికి ఎవరైనా పోయి చూడండి, ముస్లిమ్స్ మొత్తం దర్శనం చేసుకుంటారు, గురకలతోనే వస్తారు వాళ్ళు. వాళ్ళ వేషధారణలోనే వచ్చి మీరు ఆ జనవరి 1 రోజు చూడండి, కొండపైన బాలాజీ దగ్గర ఎంత రద్దీ ఉంటుందో. హిందువుల కన్నా ముస్లిమ్స్ ఎక్కువ దర్శనం చేసుకుంటారు దేవుని కడపలో. అంటే ఏంది, అక్కడ ఉన్నటువంటి హిందూ సాంప్రదాయాల ఆధారంగా వాళ్ళు వచ్చి చేసుకుంటారు. కాబట్టి ఈరోజు చీఫ్ మినిస్టర్లో ఉన్నటువంటి ఆయన అహంతోటి ఆయన సంతకం పెట్టిన నేను దర్శనం చేసుకొని వెనక్కిపోయాడు తప్ప సంతకం పెట్టి హిందూ సాంప్రదాయాలను ఆయన ఏం గౌరవించలేదు కదా. సో అల్టిమేట్ నేను హిందూ సాంప్రదాయాలను గౌరవించను అని చెప్పాడు. ఇక్కడ పాదయాత్ర చేస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి అంటే ఇక్కడ ఏపీ కానీ తెలంగాణ కానీ సెంట్రల్ పెద్దవాళ్ళు అంటే పెద్దలు మన మోడీ కానీ తర్వాత అమిత్ షా గారు కానీ చాలా మంది ఉన్నారు. అయితే వీళ్ళని మీరు ఏమైనా సంప్రదించాల్సినటువంటి ఏమైనా ప్లానింగ్లు ఉన్నాయా? మేము ఆల్రెడీ తెలుగు సంబంధించినటువంటి తెలుగు రాష్ట్రాల కేంద్ర మంత్రులను సంప్రదించడం జరిగింది. ఈ విధంగా చేస్తున్నామంటే ఖచ్చితంగా కూడా మేము కూడా మోదీ గారి దృష్టికి తీసుకెళ్తాం అని చెప్పి వారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. రాబోయే కాలంలో మొత్తం హిందూ సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నటువంటి హిందూయేతర ఎంపీలను కూడా మేము సంప్రదించి ఖచ్చితంగా కూడా మాకు మద్దతు ఇవ్వాలి, దీనిపైన నరేంద్ర మోదీ వరకు తీసుకెళ్లాలని చెప్పేసి కూడా మేము వాళ్ళందరూ కూడా సంప్రదించడం జరిగింది. అందరిని కూడా సంప్రదిస్తాం. ఇక్కడ మీరు మార్నింగ్ నుంచి పాదయాత్ర చేశారు, ఇక్కడి వరకు అశోక్ ఇక్కడికి వచ్చి ఆగిపోయారు, ఎందుకు అంటే మీకు అక్కడి వరకు వెల్లడించడానికి ఆ పర్మిషన్స్ లేదా? మేము పర్మిషన్ తీసుకొని ఈ పాదయాత్ర చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు వీళ్ళందరికీ భయాందోళన ఏంటంటే అక్కడికి వెళ్ళి మేము ఏదైనా ప్రొటెక్షన్ చేస్తాము, అసాంఘిక కార్యకలాపాలు ఏమైనా చేస్తామని భయపడుతున్నారు. కానీ మేమందరం కూడా హిందూ భక్తులము, హిందువులము శాంతియుతంగానే మా యొక్క పాదయాత్ర చేస్తాం. ఇక్కడ వరకు మేము విరమింపజేస్తున్నాం. ఖచ్చితంగా మేము శాంతియుతంగా పాదయాత్ర చేస్తాము. ఇక్కడికి మేము అంటే ఏదైతే భవన్ దగ్గరికి వచ్చి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ భవన్ దగ్గరికి వచ్చి ఇక్కడ మేము చివరిగా ఇక్కడ మా యొక్క పాదయాత్రను విరమించాలనుకున్నాం. కానీ ఇక్కడ శాంతియుతంగానే చేసాం. ఇక్కడ ప్రొటెక్షన్ కొరకు ఎటువంటి గొడవలు రాకుండా ఇక్కడ మమ్మల్ని ఇక్కడ అడ్డుకోవడం జరిగింది, అంతేకాని ఎటువంటిది లేదు. బట్ పెద్దల ఆశీస్సులతోటే మేము పాదయాత్ర చేసాం. అంటే దీన్ని ఈ యొక్క విచారణ మాత్రం సిబిఐ విచారణ జరిపించాలి ఖచ్చితంగా అంటూ ఇక్కడ ఉన్నటువంటి తెలుగు స్టూడెంట్స్ అసోసియేషన్ చెప్పడం జరిగింది. కళ, ప్రైమ్ 9 కెమెరామెన్ ధర్మతో ఢిల్లీ.